బాగా చెప్పుతున్నావు. ఇంకా ఇలాంటివి నా దగ్గర చాలా కాపీస్ ఉన్నాయి. ఆగు సంధ్య, అంత వీడి వల్లే. ఇంకొక క్షణం కూడా వీడి ఇంట్లో ఉంటానికి వీల్లేదు. తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి. ఒక తల్లి మనసుతో ఆలోచించు. సంధ్య స్థానంలో ఉన్న ఏ ఆడదైనా అలాగే ప్రవర్తిస్తుంది. బిడ్డకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. బిడ్డనే కావాలనుకుంటుంది. అది కాదు సంధ్య, నువ్వు బాబు సంగతి చూసుకో. ప్రతాప్, మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. పద ప్లీజ్. కన్న వాళ్ళని మోసం చేసే బిడ్డలుంటారు, కాని కన్న బిడ్డని మోసం చేసే తల్లివి నువ్వొక్కదానివే. నువ్వొక్కదానివే. నువ్వు తగలపెట్టింది కాగితాల్ని కాదు, నీ కొడుకు అభిమానాన్ని, ప్రేమని. నీ కొడుకు నీ మీదుంచిన నమ్మకాన్ని తగలపెట్టేశావమ్మా. నీ మీద ప్రేమ గాలి బూడిదైపోయింది, బూడిదైపోయింది. డాక్యుమెంట్స్ తగలపెట్టిన తాలూకు మంటలు ఆరిపోయినా దగాపడ్డ నా గుండె మంట ఇంకా ఆరటం లేదు, రగులుతూనే ఉంది.
మళ్ళీ డ్రింక్ చేస్తున్నావా? సందీప్, ఏంటిది? తాగనని మాటిచ్చావు కదా. ఇస్తే మాటిస్తే నిలబెట్టుకోవాలని రూల్ ఏమైనా ఉందా? అదేంటి సందీప్? ఏమవుతుంది? మాట నిలబెట్టుకోకపోతే ఏమవుతుంది? దేవుడు పనిష్ చేస్తాడా? పనిష్ చేస్తాడా? నాకంటే ముందు పనిష్మెంట్ ఇవ్వాల్సిన మనిషి వేరొకళ్ళున్నారు. వాళ్ళ సంగతి చూసాకే నా దగ్గరకు రమ్మంటాను. సందీప్, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. వద్దు సందీప్, తాగొద్దు ప్లీజ్, ఆరోగ్యం పాడైపోతుంది. సందీప్, నా మాట విను, తాగొద్దు. తాగుతాను. తిక్క రేగిందంటే విషం కూడా తాగుతాను. సందీప్, నా ఇష్టం. నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. అడిగే హక్కు ఎవరికీ లేదు. నాకు ఎవరితోనూ సంబంధం లేదు. నాకెవరూ లేరు. Get out! వెళ్ళు! అందరూ నీతులు చెప్పేవాళ్లే. నా బాధ ఎవరికి చెప్పుకోను. కన్న తల్లి మోసం చేసింది. బిడ్డకి నీతులు చెప్పాల్సిన తల్లే దారుణంగా బిడ్డని మోసం చేసింది. మోసం చేసింది. అక్క అక్క, సందీప్ మళ్ళీ తాగడం మొదలు పెట్టాడు. చెప్పినా వినడం లేదు. ఏదేదో మాట్లాడుతున్నాడు, అరుస్తున్నాడు. ఒక్కసారి వచ్చి చెప్పవా? తాగొద్దని చెప్పవా? ఐఎమ్ సారీ, అది మీ మొగుడు పిల్లల మధ్య ఇష్యూ. అదేంటక్క అలా అంటావు? నువ్వు పరాయిదానివా? ఎస్, పరాయిదాన్ని. మీ మొగుడు మా మధ్య ఉన్న బంధాన్ని తెంపేసుకున్నాడు. నా అవసరం లేదు అనుకున్నాడు. అపార్థం చేసుకుంటున్నావక్క. కోపంలో ఏదో అన్నాడని కోపం నాకు ఉంటుంది. నేను ఉప్పు కారం తింటున్నాను. అక్క, నా మనసులో బాధ ఓపెన్గా చెప్పుకునేది నీకే. నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? అటు సందీప్ని చూస్తుంటే భయంగా ఉంది. ఏమైపోతాడో ఏమో. ఎవరికి చెప్పుకోను? అస్సలు నమ్మను. ఎవరిని నమ్మను. రైట్ సందీప్, నిన్ను కూడా నమ్మనురా. నమ్మను. మళ్ళీ వచ్చావా? ఒక్కసారి చెప్తే అర్థం. నువ్వా? ఎందుకొచ్చా? ఒక మందు బాటిల్ కావాలి, అప్పిస్తావేమో అని అడగటానికొచ్చాను. వాట్? అక్కడ ప్రియాంక మొగుడి ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతుంది. బాధ తట్టుకోలేకపోతుంది. ఒక బాటిల్ ఇస్తే తీసుకెళ్లి ప్రియాంకకిస్తాను. తాగి తను ప్రశాంతంగా పడుకుంటుంది. సందీప్, ప్రియాంక నాలాంటిది కాదు. చాలా సెన్సిటివ్. నువ్వంటే ప్రాణం. తనని ఎందుకు ఏడిపిస్తున్నావు? నేనెవరిని ఏడిపించడం లేదు. నేనే ఏడుస్తున్నాను. సందీప్, ఏమొచ్చింది నీకు? మాయరోగం. ఎవరికీ చెప్పుకోలేని మాయరోగం.
సందీప్, ప్రియాంక నీ గురించి ఎవరు ఎవరా ప్రియాంక? ఎవరు లేరు, నాకెవరు లేరు, చచ్చిపోయారు. ఇన్ఫాక్ట్ నువ్వెవరో కూడా నాకు తెలియదు. వెళ్ళిపో, నా ముందు నుంచి వెళ్ళిపో. ఇంకోసేపు ఇక్కడే ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు వెళ్ళు. ఆ సంధ్యం. ప్రతాప్, ఇంకా నీ ఆవేశం తగ్గలేదా? అది కాదు, ఆ సంధ్య. ఇప్పటికి 100 సార్లు చెప్పావు. అర్థం చేసుకో ప్రతాప్. జరిగిన దాంట్లో సంధి తప్పేం లేదు. నీకొక మాట చెప్పనా? దేవుడు బాధ పెట్టడమే కాదు, ఆ వెంటనే ఓదార్పును కూడా అందిస్తాడు. నాకు బిడ్డలు పుట్టే అవకాశం లేకుండా చేశాడు, నన్ను బాధ పెట్టాడు. ఆ వెంటనే సరోగేట్ ప్రాసెస్ లో సందీప్ నాకిచ్చాడు, నన్ను తల్లిని చేశాడు, నాకు ఓదార్పునిచ్చాడు. సంధ్య విషయంలో కూడా అదే జరిగింది. బిడ్డలు పుట్టే అవకాశం లేకుండా చేసిన ప్రియాంక బిడ్డని దగ్గరికి చేర్చి ఆ దేవుడు ఓదార్పునిచ్చాడు, సంధ్యని తల్లిగా మార్చాడు. సంధ్యకు దేవుడిచ్చిన వరాన్ని దూరం చేసి నువ్వు రాక్షసుడిగా మారకు. కూల్గా ఆలోచించు. నా వల్ల కావటం లేదు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఆలోచనలు తట్టుకోలేక బుర్ర బద్దలైపోతుంది. నేను చేతకాని వాడిని. ఒంటి మీద కాకి యూనిఫామ్ వేసుకునే అర్హత నాకు లేదు. ఐఎమ్ అన్ఫిట్ టు బి పోలీస్ ఆఫీసర్. ఏసీపీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను, గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నా భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా చేసింది ఎవరో తెలుసు, అయినా ఏం చేయగలిగాను? ఇంద్రుని మర్డర్ చేసింది ఎవరో తెలుసు, అయినా ఏం చేయగలుగుతున్నాను? కేవలం జీతం తీసుకుని ఉద్యోగం చేస్తున్నాను, అంతే తప్ప ఎవరికైనా న్యాయం చేయగలిగాను? మిమ్మల్ని నమ్ముకుని లాభం ఏంటని శశిరేఖ నన్ను నిలదీసింది. ఆమె అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోయాను, తల వంచుకున్నాను. వృత్తికి ద్రోహం చేయలేను, ఆత్మవంచన చేసుకోలేను. నేను ఇంక ఏసీపీ జాబ్ లో కంటిన్యూ అవ్వలేను. రిజైన్ చేస్తాను. ఐ వాంట్ టు రిజైన్ మై జాబ్. అది త్యాగం అనుకుంటున్నావా? కాదు, అది నాకు నేను వేసుకునే శిక్ష. ఎవరో ఏదో అన్నారని బాధ్యతల నుండి పారిపోవడం గొప్పతనం కాదు ప్రతాప్. ఎవరో ఏదో అంటం కాదు, నా తప్పేంటో నాకే తెలుస్తుంది. తప్పేంటో తెలిస్తే దిద్దుకోవడానికి ట్రై చేయాలి, అంతేకాని పిరికితనంతో సరెండర్ అయిపోతారా? మీకు తెలీదు. ప్రతాప్, నువ్వు నాకంటే ఎక్కువ కష్టాలు అనుభవించావా? నాకంటే ఎక్కువ ఎదురు దెబ్బలు తిన్నావా? ఓటమి అనేది యుద్ధానికి ముగింపు కాకూడదు, మరో యుద్ధానికి నాంది కావాలి. రెట్టించిన పౌరుషంతో శత్రువు మీదికి తిరగబడాలి, అంతేకాని ఇలా అస్త్ర సన్యాసం చెయ్యకూడదు. మృణాలిని జైలుకి పంపించడానికి ఇదే లాస్ట్ ఛాన్సా? మరో అవకాశం దొరకదా? ఎందుకింత నిరాశ? నీ ఇరిటేషన్తో ఇంటిని కూడా నరకం చేసుకుంటున్నావు, ఇంట్లో వాళ్ళని కూడా టెన్షన్ పెడుతున్నావు. తప్పు ప్రతాప్. కోర్స్ శశిరేఖ నిన్ను నిలదీసింది, నానా మాటలు అంది, అందుకు బాధగానే ఉంటుంది. నీ గురించి పూర్తిగా తెలుసుండి శశిరేఖ అలా మాట్లాడుండకూడదు. కానీ తనున్న పొజిషన్ అలాంటిది. సూర్యతో గొడవ వల్ల తను అప్సెట్ మూడ్లో ఉంది. నిజానికి నేను ఇప్పుడు వచ్చింది శశిరేఖ గురించి మాట్లాడటానికి. నాకు షాకింగ్ న్యూస్ తెలిసింది.
ఏంటిది? సూర్య కావాలని వాంటెడ్ గా శశిరేఖను దూరం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడట. ఇస్ ఇట్? అవును ప్రతాప్, ఆ ప్రయత్నంలో భాగమే శశిరేఖ మీద లేని నింద వేయటం. ఇదంతా నాకు ఆనంద్ చెప్పాడు. తాగి హవేలికొచ్చి ఆ మత్తులో ఈ నిజాన్ని బయటపెట్టాడు. ఎలాగైనా సూర్య శశిరేఖల్ని కలపమని రిక్వెస్ట్ చేశాడు. నేను నమ్మలేకపోతున్నాను. సూర్య ఎందుకు ఇలా చేస్తున్నాడు? తన వల్ల శశిరేఖకి కష్టాలే తప్ప సుఖం ఉండదని, కావాలని ఆమె జీవితంలో నుంచి తప్పుకోవాలని ట్రై చేస్తున్నాడు. మై గాడ్, అతని మనసులో ఎంతుందా? ప్రతాప్, వాళ్ళ పెళ్లి చేసింది మనం. వాళ్ళ కాపురాన్ని నిలబెట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనదే. సో ఏం చేయాలో ఆలోచించు. మృణాలిని ఎలా కార్నర్ చేసి ఏడిపించొచ్చో నేను చూసుకుంటాను. నా ప్లాన్ నాకుంది. ఆ విషయం నాకు వదిలిపెట్టు. మృణాల్ని తప్పించుకోలేదు, ఓకేనా? సంధ్యని ఏమీ అనుకో. తను నేను ఒకటే. నన్ను అర్థం చేసుకుంటే సంధ్య ఏంటో నీకు అర్థమవుతుంది. వస్తాను. ప్రియాంక గారు, ఏమైంది? ఎందుకలా బాధపడుతున్నారు? ఏమీ లేదు, ఏమీ లేదు మావయ్య గారు. పర్వాలేదు, చెప్పండి. చెప్పండి ప్రియాంక గారు. సందీప్ విపరీతంగా తాగుతున్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు. ఎక్కడున్నారు? పైన రూమ్లో. మావయ్య గారు, తాగిన మత్తులో ఏదేదో మాట్లాడుతున్నాడు. మీతో కూడా మర్యాద లేకుండా మాట్లాడతాడేమో, అందుకే మీకు చెప్పడానికి సంశయించాను. అవును మావయ్య గారు, ఎందుకో చాలా డిప్రెస్డ్గా కనిపిస్తున్నాడు. అక్కా, నువ్వు సందీప్తో మాట్లాడావా? థ్యాంక్స్ అక్కా. మరి తాగొద్దని చెప్పావా? చెప్పాను, వినటం లేదు. నా మీద కూడా అరిచాడు, వెళ్ళిపోమన్నాడు. అవునా? ఏదో బలమైన కారణం ఉంటే కాని సందీప్ అలా ప్రవర్తించడు మావయ్య గారు. అదేంటో చెప్తే కదక్క తెలిసేది. మేము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. మావయ్య గారు, సందీప్ గారి పరిస్థితి తెలుసు కాబట్టి ఆయన ఏమన్నా సీరియస్గా తీసుకోం. మీరు టెన్షన్ పడకండి. అక్క, నాకు భయంగా ఉంది. బాబు దూరం అయ్యాడు, ఇప్పుడు సందీప్ కూడా దూరం అవుతాడా? ప్రియాంక, ఎందుకు అక్కడి దాకా ఆలోచిస్తావు? ధైర్యంగా ఉండు, అంతా మంచి జరుగుతుంది.
చినరాజవారు చినరాజవారు నేను పిరికివాణ్ణి. నీ కొడుకు మారిపోయాడు. వాళ్ళమ్మ దోవలో నడుస్తున్నాడు.